అరే చూసినావా ఈనాడు నాకు మతి మరుపు బాగా వస్తుంది. దిక్మల అన్ని మనసులో పెట్టుకుంటే గిట్లనే మతి మరపు వస్తుందట. అవునా? ఇంతకు నేను ఇప్పుడు మర్చిపోయింది ఏంటంటే మీకు ఒక ముచ్చట చెప్పేది ఉన్నది. టైం కూడా దగ్గర పడ్డది కదా, కాబట్టి ఈడ కూర్చొని చెప్పుడు కాని పని కానీ అందుకే టీ వెనకకు పోయి ఆ ముచ్చట ఏందో చెప్తా. ఏమంటారు మరి? చూడరు ఆ ముచ్చట ఏందో. ఒకటి కాదు 2-3 ముచ్చట్లు ఒకటేసారి చెప్తా. ఫస్ట్ ఇగో ఈ బస్సు డ్రైవర్ చేసిన కథ చూడురి. డ్రైవర్ సీటు కాడ బ్యాగ్ ఉన్నది కదా, డ్రైవర్ సాబేమో ఒక చేతితోని స్టీరింగ్ తిప్పుతుండు, ఇంకో చేతితోనేమో బ్యాగులున్న బంగారం మహాయం చేస్తుండు. ఇట్లా చేయవచ్చునా? అసలైతే మన ఆర్టీసీ డ్రైవర్లు అందరూ మంచోళ్ళే. ఏమన్నా సామాన్ మర్చిపోయినా ప్యాసింజర్కు యాద్ చేపించి మరి ఇస్తారు, లేకుంటే డిపోలనన్నా అప్పచెప్తారు. కానీ ఈయన మాత్రం ఇట్లా చేసిండు. అయితే ఈయన ఆర్టీసీ కిరాయి బస్సు డ్రైవర్ అట. ఇక ఈయన చేసిన ఏషం ఎరకౌడుతోనే డ్యూటీలకు వెళ్ళి తీసేసిరు. కానీ ఒక్కరు చేయబట్టి కడమోలకు చెడ్డ పేరా కాదా? ఇక ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం. ఇది దొంగతనం ముచ్చట కాదు, ఏటీఎం ముచ్చట. గీ తాత ఏటీఎం సెంటర్లో పైసలు తీసుకునేందుకు వచ్చిండు కదా, కనబడుతుండు కదా మీకు. అప్పుడే ఏమైందంటే నీ చూసినావా ఎట్లున్నదో? అద్దాలను వలగొట్టుకుంటా మరి లోపల కురికొచ్చింది. కుక్కనో పులో కాదు, పంది. మరి దానికి మీదట్లా ఏం పురుగు మెసిలిందో ఏటీఎంలకు చొచ్చుకొచ్చింది. పాపం తాతకు గుండెపోటు వచ్చినంత పని అయిపోయింది పో.